నీకేం బాగా ఆర్మూరు పట్టణంలోని రద్దీగా ఉండేటటువంటి బస్టాండు ప్రాంతంలో గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మురుగునీరంతా కూడా బస్టాండ్ లోపలికి వస్తుందని చెప్పేసి ధర్నా చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించి డిఎం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని దృష్ట్యా మరి వెంటనే డ్రైనేజీ శాంక్షన్ చేసి నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ ఆ డ్రైనేజీ పనులు వేగవంతంగా పూర్తి కావట్లేదు. ఇప్పటికీ 3-4 నెలల నుంచి కొనసాగుతూ ఉంది. అయినా బస్సులు ఒకటే సైడ్ నుంచి లోపలికి పోవటం, మళ్ళీ అదే దారిన బయటకు రావడం వల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఫ్రీ బస్సు ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిత్యం బస్టాండు రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా ఇప్పుడు స్కూళ్ళని కూడా ప్రారంభమైనవి, స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా విద్యార్థులు ఎక్కువ ఇవాళ బస్టాండ్లో రద్దీగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని రీత్యా ఎందుకంటే తొందరగా డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేస్తే బస్సులు ఒక సైడ్ నుంచి వస్తాయి, ఒక సైడ్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆ పనిని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే అక్కడే వెళ్ళి సందర్శించి వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేయాలి. ఎందుకంటే ప్రజలందరూ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో మరి బస్సులన్నీ కూడా కరీంనగర్, వరంగల్ ఈ రూటు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆ పనులన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.